కార్యక్రమానికి స్వాగతం. పంటకు విత్తనమే కీలకం. అలాంటి విత్తనం వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దేశీ విత్తనం రైతుకు ఎంతవరకు లాభం చేకూరుతోంది? ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలకు సందేహాలను నివృత్తి చేసుకేందుకు ప్రవృత్తి వ్యవసాయ రైతు నిపుణులు శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే శివప్రసాద్ గారు. నమస్తే. సో ఇక దేశీ విత్తన ప్రాముఖ్యత గురించి రైతులకు ఎక్కువ మందికి అవగాహన ఉండదు. దీనివల్ల పంటలు సమయానికి చేతికి అందకపోవడం, అలాగే పంట నష్టాలు లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అసలు దేశీ విత్తన ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది? దేశీ విత్తనం అనేది ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డటువంటి ఒక విత్తనం. ఈ దేశీ విత్తనాన్ని ఈరోజు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సరైన టైంకి వర్షాలు కానీ వాతావరణ మార్పుల పరంగా మొత్తం అన్నీ కూడా వాతావరణం రకరకాలుగా ఉంటుంది. దీంతో ఈ యొక్క చీడపీడలు అనేది కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయాయి. మొత్తం అన్నీ కూడా అతివృష్టి అనావృష్టితోటి కూడా పంట నష్టం జరుగుతుంది. ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలు వేసుకున్నప్పుడు ఇలాంటి వాతావరణ పరిస్థితులన్నింటినీ కూడా తట్టుకోలేవు. ఏదైతే ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డటువంటి యొక్క విత్తనం ఏదైతే ఉంటుందో ఇలాంటి అన్ని రకాల పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. మొదటగా ఏంటంటే ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. దేశీ విత్తనం గొప్పతనం ఏంటంటే తక్కువ వాటర్లో కూడా దీన్ని పండించుకోవచ్చు. దీనికి రెసిస్టెన్సీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దీనికి వ్యాధి నిరోధక శక్తి, రోగాలను తట్టుకునేటువంటి ఒక శక్తి చాలా 99% ఉంటుంది. ఎప్పుడో ఒక 1% అనేది దీనికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీకు ఉన్నటువంటి యొక్క లోకల్ క్లైమేట్కి ఇది అనుకూలంగా మారిందంటే దీని యొక్క దిగుబడి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఈ విత్తనాన్ని ఎందుకు వాడాలి, దేశీ విత్తనాన్ని ఎందుకు వాడాలి, హైబ్రిడ్ ఎందుకు వాడకూడదంటే, ఈ యొక్క దేశీ విత్తనంలో ఉన్నటువంటి యొక్క పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. న్యాచురల్గా ఉండేటువంటి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక చిన్న పిల్లలు తినడానికి కానీ, పెద్దలు తినడానికి కానీ, ముసలి వాళ్ళు తినడానికి కానీ కావాల్సినటువంటి ఒక పోషకాలు ఒక్కొక్క రకం, దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇవి ఏవి కూడా ఈ యొక్క సాధారణ రైస్ రకాల లోపల ఉండవు. అలాంటి పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా మన అనారోగ్యానికి గురవుతున్నాం. ఇలాంటి పోషకాలు ఉన్నటువంటి తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యంగా బాగుంటుంది. రైతుకు ఎంత రావాలో, ఎంత దిగుబడి రావాలో మినిమం గ్యారంటీగా ఇవి రావడం జరుగుతుంది. కనుక ఈ యొక్క దేశీ విత్తనాన్ని వాడుకోవాల్సిందిగా మేము తెలియజేస్తాం. ఇక పంట కోసం ముందుగా అసలు భూమిని ఏ విధంగా రెడీ చేసుకోవాలి, దేశీ విత్తనాలను ఏ విధంగా నాటుకోవాలి, జాగ్రత్తలు ఏంటి వీటిలో ముఖ్యంగా? అంటే జనరల్గా ఒకటి ఆరుతడిగా పండిస్తారు, రెండోది దమ్ము చేసుకొని కూడా పండించడం జరుగుతుంది. దీన్ని ముందు భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి అని అంటే, రోహిణి కార్తె లోపటి నుంచే మనము భూమిని సిద్ధం చేసుకునేటువంటి ఒక ఏర్పాట్లు చేసుకోవాలి ముందు జనరల్గా. ఇప్పుడు ఏం చేస్తామంటే, రోహిణి కార్తెలో పొడిదుక్కులు దున్నేసుకొని వర్షాలు పడ్డ తర్వాత అయితే ఈ దున్నుకోవడాలు, భూమిని సిద్ధం చేసుకోవడాలు అనేది కూడా రకరకాలుగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు. ఆంధ్ర లోపట అయితే కాలువల మీద, తర్వాత రాయలసీమల వర్షాలపైన ఆధారపడి పనిచేయడం జరుగుతుంది. కనుక ఒక్కొక్క సీజన్, ఒక్కొక్క ఏరియాలో సీజన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే జనరల్గా ఏ సీజన్ ఎక్కడ ఇలా ఉన్నా కానీ భూమిని సిద్ధం చేసుకోవడం అనేది కామన్గా ఉంటుంది. కనుక ఏం చేయాలంటే భూమిని ముందు దున్నుకోవాలి. ముందు దున్నుకున్న తర్వాత వాటర్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఒకసారి దమ్ము చేసి పెట్టుకోండి. చేసుకునేటప్పుడే మీరు ఏం చేస్తారంటే దీనికి సుమారుగా ఒక 300 నుంచి 400 కేజీల వరకు ఘనజీవామృతం ముందు వేసుకోండి. వేసేసుకొని దానిలో ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువులు ఏవైతే ఉన్నాయో, జీలుగు, జనుము, పిల్లి పెసర్ల ఇలాంటివన్నీ కూడా ఒక నెల 15 రోజుల ముందు నుంచే వేసేసుకోండి. ముందే మీరు తయారు చేసుకునే నాట్లు వేసుకునేడానికి ముందే వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే జనరల్గా మీకు ఈ యొక్క భూమి లోపల సేంద్రియ పదార్థం అనేది బాగా పెరుగుతుంది. ఇది పెరిగిన తర్వాత ఒక 40 రోజులు 45 రోజులకి భూమిలో దున్నేసుకోవడం ద్వారా ఈ యొక్క సేంద్రియ పదార్థం పెరుగుతుంది. అంటే పోషకాలు, మొక్కకు కావాల్సినటువంటి యొక్క పోషకాలన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడతాయి. హ్యూమస్ అనేది ఏర్పడుతుంది. తర్వాత దీన్ని దున్నుకున్న తర్వాత ఇంకా మీకు కలుపు శాతం కూడా బాగా తగ్గిపోతుంది. దీని ద్వారా కలుపు శాతం కూడా బాగా తగ్గుతుంది. రెండవది మీరు భూమి కూడా గుల్లగా ఉంటుంది అన్నమాట. వేరు వ్యవస్థ కూడా బాగా పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇది దున్నుకున్న తర్వాత ఒక 10-15 రోజుల వరకు దున్నేసిన తర్వాత వీలైనంత వరకు 10 నుంచి 15 రోజుల వరకు మురుగనిస్తే, పచ్చి రొట్టె వేసిన తర్వాత మురుగనిస్తే ఆ యొక్క పచ్చి రొట్టెలో ఉన్నటువంటి యొక్క పోషకాలన్నీ కూడా భూమికి అందుతాయి. ఈ యొక్క వేరు తీసుకునేటువంటి యొక్క పరిస్థితిలోకి వస్తుంది. ఆ సందర్భంలోనే ఏం చేస్తారు, దానికి ముందు ఈ యొక్క జీవామృతం ఏదైతే ఉన్నదో పచ్చి రొట్టె నుంచి చేసుకొని దమ్ము చేసి మురుగబెట్టేటువంటి యొక్క సందర్భం లోపల ఈ యొక్క జీవామృతాన్ని బాగా ఇవ్వడం ద్వారా భూమి కుళ్ళి ఈ యొక్క సేంద్రియ పదార్థం అంతా కుళ్ళి భూమికి అనుకూలంగా మారుతుందన్నమాట.
ఇక కాలర్ రెడీగా ఉన్నారండి పశ్చిమ గోదావరి నుంచి. నమస్తే భాస్కర్ గారు. భాస్కర్ గారు, శివగారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సార్. చెప్పండి అయ్యా చెప్పండి. సార్ నేను భాస్కర్ని. ఓకే అండి. భాస్కర్ మీతో పరిచయం ఉన్న భాస్కర్ని. ఓకే. సో ఏం ఏం అడగదలుచుకున్నారు మీరు పంటకు సంబంధించి? నాకు అదే మన కేసీఆర్సీలో నాకు తొంగ కంట్రోల్ అవ్వట్లేదు సార్. ఏదండి? తొంగ కంట్రోల్ అవ్వట్లేదు. తొంగని ఎలా కంట్రోల్ చేయాలో కొద్దిగా అడుగుతారు అని చెప్పి. ఓకే. తుంగ అనేది మామూలుగా జనరల్గా వరి పొలాల్లో అన్ని పొలాల్లో వచ్చేటువంటిది. ఈ తుంగ అనేది మనం సాధారణంగా కంట్రోల్ చేయాలంటే అంత తొందరగా కంట్రోల్ అయ్యే రకం కాదు ఇదంతా కూడా. దీనికి ఎందుకంటే 6-7 వేర్లు ఉంటాయి మొత్తం అంతా. ఎంత బీగినా కానీ కింద నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి మళ్ళీ వస్తూనే ఉంటుంది. అయితే మీరు దమ్ము చేసుకున్నప్పుడు కొంతవరకు కంట్రోల్ అవుతుంది ఇది భూమి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత. ఈ యొక్క అజోలా అనేది ఒకటి ఉంది ఏదైతే ఉందో. ఎప్పుడు తుంగ కానీ కలుపు కానీ ఎప్పుడు మనకు సాధారణంగా ఈ కలుపు సమస్య ఎప్పుడైతే ఏర్పడుతుందంటే ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఎప్పుడైతే భూమి మీద పడతాయో ఆ భూమి మీద పడ్డప్పుడు ఆ యొక్క మొక్క అనేది పెరగడం జరుగుతుంది. ఆ సూర్యకిరణాలనే భూమి మీద పడకుండా మనం ఆపగలిగితే కొంతవరకు కంట్రోల్ అనేది చేయగలుగుతాం. అయితే దీంట్లోపట మల్చింగ్ లాగా చేయాలన్నమాట. అయితే దీన్ని ఏ విధంగా మల్చింగ్ చేయగలుగుతాం వరి లోపట అంటే అజోలా అనేటువంటిది ఒకటి ఉంది, నాచు మొక్క ఉంది. అది కొంచెం వేగానే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇది వరి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోవడంతో సూర్యరశ్మి అనేది తక్కువగా పడుతుంది. ఎప్పుడు నేల మీద తక్కువగా పడ్డప్పుడు ఈ యొక్క కలుపు సాంద్రత అనేది తగ్గిపోతుంది, రాను మనకు తగ్గిపోతుంది. అయితే దీంతో పాటుగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క వీడర్ ఏదైతే ఉంటుందో ఈ వీడర్ ద్వారా కూడా వారానికి మీరు నాటేసుకున్న ఒక 10-15 రోజులకు ఒక్కొక్కసారి అలా ఒక 2-3 దపాలుగా మీరు తిప్పుకున్నట్టయితే ఈ యొక్క తుంగ సమస్య కూడా దాదాపు కంట్రోల్ అవుతుంది. వీలైనంత వరకు ఈ యొక్క అజోలాని వాడడం ద్వారా భూమికి నైట్రోజన్ లభిస్తుంది. ఒక ఎకరం లోపల ఈ అజోలాని స్ప్రెడ్ చేయగలిగితే మనకు ఒక జనరల్గా ఒక యూరియా బస్తా వేస్తారు కదా ఎకరానికి ఒక 35-40 కేజీల దాకా. ఎంత అయితే యూరియా వేస్తామో అంత బలం అనేది దీనికి రావడం జరుగుతుంది. దీని ద్వారా కూడా కలుపు అనేది చాలా సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారండి. నమస్తే గోపాల్ గారు. హలో గోపాల్ గారు మాట్లాడండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మేము ఈ రబీకి దీనికి మధ్య జనం వేసాం అనమాట. ఓకే. జనం బాగా వచ్చింది కిందసారి. ఓకే అండి. బాగా వచ్చింది. ఆ తర్వాత జనంతో పాటు ఏమో నేలను దున్నేసాము. తర్వాత వరికి ప్రిపేర్ అయ్యామండి. ఇక కానీ వరి మొక్క బాగా పెరిగింది కానీ గింజ మాత్రం ఎక్కువ పట్టలేదండి. దాని దిగుబడి ఏమో తగ్గిపోయింది. ఏం చేస్తారు? అయ్యా మీరు ఏం రకం విత్తనం వాడారండి? ఏ రకం వాడారు విత్తనాలు? ఏ రకం? 10 అండి. రబీలో 10 వాడారా? ఓకే. అయితే దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయండి మొక్కకు సంబంధించి. కొన్ని విషయాలు ఏంటంటే ఈ యొక్క బలం ఎక్కువైపోయినా కానీ ఇక్కడ రైతులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కానీ మితంగానే తినాలి. ఏదైనా అతిగా తింటే ఏమవుతుందంటే అది మనకి అతి ఎప్పుడు అనర్థం అన్నారు పెద్దలు ఎప్పుడు కూడా. అయితే మనకి భూమిలో మొక్కకు కావాల్సినంత వరకు దాని పోషకాలు ఉన్నంత వరకు పర్లేదు, బాగానే ఉంటుంది. అయితే దీని దిగుబడి రాకపోవడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ మొక్కకు కావాల్సిన దానికంటే అడిషనల్గా ఎక్కువ పోషకాలు లభించినప్పుడు కూడా పంట బాగా పెరిగిపోతుంది, కానీ దానికి వచ్చేటువంటి యొక్క దిగుబడి అనేది తగ్గిపోతుంది మొత్తం అంతా కూడా. పంట పెరగడం ఎక్స్ట్రా గ్రోత్ పెరిగిపోవడం ద్వారా పంట దిగుబడి అనేది పెరిగిపోతుంది. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే గ్రోత్ని ఆపుకోవాలి కొంత. ఎప్పుడైతే గ్రోత్ని ఆపుతుందో అప్పుడు ఆ పెరుగుదల ఆగినప్పుడే ఈ యొక్క ఉత్పత్తి అనేది కూడా పెరుగుతుంది, అడిషనల్ గ్రోత్ ఆగినప్పుడు. దీనికి కూడా మనం చిన్న సింపుల్గా కొన్ని టెక్నిక్లు ఉన్నాయి. ఏం లేదండి, ఈ అల్లము ఉంటుంది కదా, అల్లము తర్వాత ఈ యొక్క బెల్లం ఏదైతే ఉంటుందో అల్లం 1 కేజీ, బెల్లం 1 కేజీ తీసుకొని దాన్ని బాగా అల్లాన్ని దంచేసి ఒక 20 రోజుల వరకు దాన్ని అలా ఫర్మెంటేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క దీన్ని మొత్తం లిక్విడ్ ఫామ్లో అయిపోతుంది. లీటర్కి వచ్చి ఒక 2 ml వరకు దీన్ని తీసుకొని స్ప్రే చేసినట్టయితే ఈ యొక్క మొక్కల్లో ఉన్నటువంటి ఒక గ్రోత్, అడిషనల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఆగిపోయి అది బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత కలబందను కూడా వాడుకోవచ్చు. కలబందను కూడా ఒక 200 లీటర్ నీళ్ళ లోపల ఒక 4-5 కేజీల వరకు కలబంద తీసుకొని దీన్ని స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుందంటే ఏదైతే మొక్కకి తక్కువ పోషకాలు ఉన్నాయో న్యూట్రల్ చేస్తుంది అనమాట. దాన్ని ఒక లెవెల్కి తీసుకొస్తుంది, ఎక్కువగా ఉన్నదాన్ని తక్కువగా తీసుకొస్తుంది అనమాట. ఈ విధమైనటువంటి చిన్న టెక్నిక్లు పాటించడం ద్వారా మనకి దీన్ని తీసుకోవచ్చు. అయితే ఇంకో సమస్య కూడా ఏంటిదంటే మీరు చెప్పిన దాని లోపల ఈ యొక్క దిగుబడి తగ్గిపోవడానికి కారణంగా ఏంటిది అంటే మనం చేసేటువంటి కొన్ని సస్యరక్షణలు ఏవైతే ఉన్నాయో కొన్ని రోగాలు
తెగుళ్ళ ద్వారా కూడా మనము దీన్ని దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది మొత్తం అంతా. ఎలా ఉంటుందంటే దిగుబడి తగ్గిపోవడానికి ఇలా కారణాలు ఎలా ఉంటాయి, కర్ణుడికి చావుకు కోటికి కారణాలు అన్నట్టు మొత్తం అంతా కూడా మన పంట లోపల దిగుబడి తగ్గిపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. మనం చేసేటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో సక్రమంగా చేయకపోవడం ద్వారా కూడా మనకు దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. అయితే మీరు గ్రోత్ ఇది బాగా పెరిగిందన్నారు కదా, ఈ గ్రోత్కి ఈ విధమైనట్టు ఎక్స్ట్రా గ్రోత్ రాకుండా ఈ విధంగా చూసుకుంటే మనకి సరిపోతుంది. ఒంగోలు నుంచి మరో కాల్ ఉన్నారండి. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. శివప్రసాద్ గారు, అయ్యా మాది 2 ఎకరాల సరుగుడు తోట ఉందండి. ఏదండి? సరుగుడు తోట అండి. ఓకే ఓకే. సాలుకి 9 అడుగులు ఉందండి. అయ్యా మనది ఈరోజు మనం వరి గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పండి, పర్లేదు. మధ్యలో బొప్పాయి తోట వేసుకోవచ్చండి. ఎంత అన్నారండి? మధ్యలో 9 అడుగులా? 9 అడుగులండి. ఓకే. ఎంత హైట్, వయసు ఎంత అండి అది? సరుగుడు తోట 3 సంవత్సరాలండి. పైకి వెళ్ళిపోయినాయండి. అయ్యా ఇది పైకి వెళ్ళిపోతే దీని లోపలి బొప్పాయి వేసుకోవడానికి కుదరదండి. బాగా ఇది కోల్డ్ క్రాప్ కాదు, ఇది ఎక్కువ పోషకాలు ఎక్కువ ఉన్నది, సన్లైట్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది కనుక ఇది మనకి అంత అనుకూలంగా ఉండదండి. దీనిలో బొప్పాయి వేసుకుంటే కరెక్ట్ కాదు దీని లోపల. రైట్. ఇక ఇప్పుడు నాణ్యమైన విత్తనం దొరకడం చాలా కష్టమైపోయింది. అసలు క్వాలిటీ సీడ్ని ఏ విధంగా గుర్తించాలి రైతులు? ఒకవేళ క్వాలిటీ సీడ్ వేయకపోతే ఎటువంటి నష్టాలు చూడొచ్చు దీంట్లో? ఇది వ్యవసాయంలో చాలా ముఖ్యమైన కీలకమైనది ఏంటంటే మనం విత్తనాన్ని ఎంపిక చేసుకోవడము. ఆ విత్తనాన్ని ఎంపిక చేసుకొని క్వాలిటీ సీడ్ని తీసుకోవడం. ఎలా అంటే ఎప్పుడు ఇదివరకు ఒకప్పుడు అంతా కూడా భారతదేశంలో కానీ ఎక్కడ కానీ రైతు తన విత్తనాన్ని తానే తయారు చేసుకునేటువంటి వాడు. ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, ఒక 20-30 సంవత్సరాల నుంచి బయట విత్తనం పైన ఆధారపడడం జరుగుతుందన్నమాట. ఒకప్పుడు భారతదేశంలో ఈ యొక్క దేశీ విత్తనాలతోటే ఒక 100 సంవత్సరాల క్రితం పాలేకర్ గారు చాలా విషయాల్లో కూడా చెప్పారనమాట. ఒక ఎకరానికి 120 క్వింటాల దిగుబడి తీసినటువంటి యొక్క నేలలు మనకి మొత్తం అంతా కూడా. అలాంటిది ఈరోజు ఎన్ని క్వింటాలు తీస్తున్నామో మీరే మొత్తం ఆలోచన చేయండి మొత్తం అంతా కూడా. అయితే ఎలాంటి విత్తనాన్ని అంటే ఫస్ట్ ప్రియారిటీ మేము ఎవరికైనా ఇచ్చేది ఏంటంటే దేశీ విత్తనాన్ని ఎంపిక చేసుకోండి. ఎంపిక చేసుకున్న తర్వాత దీంట్లో మీ అవసరానికి తగ్గటువంటి యొక్క విత్తనాలు చాలా ఉన్నాయి. భారతదేశం లోపల కొన్ని లక్షల విత్తనాలు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఒక 5,000 రకాల వరకు వచ్చాయి. దీంట్లో కూడా కొన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి మనకి విత్తన లభ్యత అనేది కొంచెం పెరిగింది, దేశీ విత్తనాలు. అయితే దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మీరు ఎలాంటి విత్తనాన్ని వేయాలనుకున్నారు, ఎందుకు వేయాలనుకున్నారు అనేక విషయాన్ని తెలుసుకోండి. ఒకటి దీంట్లో 2 కేటగిరీలుగా తీసుకోగలిగితే ఒకటి ఏంది మెడిసినల్ గుణాలు ఉన్నటువంటిది, తర్వాత సన్న బియ్యాలన్నమాట. మెడిసినల్ గుణాలు ఎప్పుడు కూడా తక్కువగా దిగుబడి వస్తుంది, అది మెడిసినల్ ఔషధ గుణాలు ఉన్నటువంటిది. రెండోది సన్న బియ్యాలన్నమాట. ఇది దీంట్లో సన్నం తీసుకుంటే సన్నం, ఇది మెడిసినల్ తీసుకుంటే అయితే దీంట్లో కూడా మీ ప్రాంతానికి అనుకూలంగా మీరు ఎలాంటి ప్రాంతంలో ఏం వేస్తున్నారో ఆ విత్తనాన్ని ఆ ప్రాంతానికి సూటబుల్ అయ్యేటువంటి ఒక విత్తనాన్ని తీసుకోండి ఫస్ట్. ఆ విత్తనాన్ని కొన్ని దేశీ విత్తనాన్ని ఎక్కడి నుంచి అయినా మీరు సేకరించుకొని కొంత డెవలప్ చేసుకున్న తర్వాత దాని నుంచి నాణ్యమైన విత్తనాన్ని మనం ఎలా తీసుకోవాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 1/2 కేజీ విత్తనం బయట నుంచి తీసుకొచ్చాను, నా ప్రాంతంలో వేసుకున్న తర్వాత ఆ పంటలో నుంచి విత్తనాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆ యొక్క పంటకి ఎటువంటి యొక్క తెగుళ్ళు కూడా ఉండకూడదు. ఎటువంటి తెగుళ్ళు కూడా, దానికి ఫంగల్ డిసీజ్ కానీ బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ అగ్గి తెగులు కానీ ఏ తెగుళ్ళు లేనటువంటి ఒక పంట నుండి మనము విత్తనాన్ని తీసుకోవాలి ఫస్ట్ విషయం. దానిలో కూడా ఏదైతే ఏ దుబ్బ ఎక్కడ ఏ పిలకలు సెలెక్షన్ చేసుకోవాలి. పొలం మొత్తం కూడా ఒక దారం ముక్క లాంటిది తీసుకొని పొలం అంతా తిరిగి దాని లోపల ఎక్కడ ఏ పిలకలు ఎక్కడ ఏది బాగా వచ్చిందో, కంకులు ఏది బాగా వచ్చిందో, గింజ ఏది బాగా ఉందో అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని నుంచి తీసుకోండి. అందరు రైతులు ఏం చేస్తారంటే కోసేసిన తర్వాత దానిలో నుంచి 1 బస్తానో 2 బస్తాలో తీసుకుంటారు. అలా కాకుండా ఏ ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో దాని జనరేషన్ అది కూడా ఉత్పత్తిని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దీన్నే సెలెక్షన్ మెథడ్ అంటాడు. ఒకప్పుడు రైతులందరూ ఇదే పద్ధతి లోపల తీసుకోవడం జరిగింది. దాన్ని తీసుకున్న తర్వాత దాంట్లో తాలు గీలు లేకుండా తీసేసుకొని శుభ్రపరచుకొని ఆ యొక్క విత్తనాన్ని 2వ సంవత్సరం కూడా వేసుకోండి. ఆ 2వ సంవత్సరంలో కూడా ఏం చేస్తారంటే దాంట్లో నుంచి కూడా మంచి ఉత్పత్తి అయినటువంటివి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం నాకు 25 బస్తాలు వచ్చింది అనుకోండి, అది దీంట్లో నుంచి మంచి నాణ్యమైన విత్తనాన్ని మళ్ళీ తీసుకునేటళ్ళకి 30 బస్తాలు పెరుగుతుంది. ఏదైతే మన యొక్క వారసత్వం, తల్లిదండ్రులు ఎంత ఆరోగ్యంగా ఉంటారో పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒక జనరేషన్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒకప్పుడు భారతదేశంలో రైతులందరూ ఇదే విధానం పాటించారు. అందుకే ఒకప్పుడు ఏ పంటలు వేయకపోయినా కానీ జనరల్గా ఒక 60-70 బస్తాలు తీసేటువంటి ఒక వ్యవసాయం ఈరోజు ఎంత క్వాలిటీ సీడ్ వాడినా కానీ 30-35 బస్తాలు కూడా దాటట్లేదు.
కొన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్టు. నార్మల్గా చూసుకుంటే విత్తన శుద్ధి అంటారు. ఈ విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటారు? దీంట్లో వ్యవసాయంలో మనం విత్తనం వేసేటప్పుడు విత్తన శుద్ధి అనేది చాలా కీలకమైంది. ఎందుకు అంటే మనము మన విత్తనాన్ని మనం తీసుకున్న తర్వాత కూడా లేదా బయట నుంచి విత్తనం తెచ్చుకున్న తర్వాత కూడా ఏమవుతుందంటే మన విత్తనాన్ని భద్రపరచుకున్నప్పుడు ఈ యొక్క మన రూమ్లో కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు ఈ యొక్క వాతావరణం తేమగా ఉండడం ద్వారా దానికి యొక్క విత్తనానికి ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ డిసీజులు కానీ ఆ యొక్క అదంతా కూడా అంటుకపోవడం జరుగుతుంది. మనం ఎంత విత్తనాన్ని నాణ్యమైన విత్తనాన్ని తీసుకున్నా కానీ ఒకవేళ బయట నుంచి తెచ్చామనుకోండి అక్కడ ఎలా పండిందో మనకు ఆ విషయం తెలియదు. దానికి కూడా ఎన్నో రోగాలు ఉంటాయి మొత్తం దాని నుంచి కూడా. ఈ యొక్క విత్తనాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క విత్తన శుద్ధి అనేది చాలా కీలకమైంది. ఈ శుద్ధి చేసుకోవడం ద్వారా బీజామృతం ద్వారా ఈ యొక్క విత్తనాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు దీనికి ఉన్నటువంటి యొక్క రోగాలన్నీ కూడా దాదాపు క్లియర్ అయిపోతాయి. ఆవు పేడ ఆవు మూత్రంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వచ్చి దీన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. తర్వాత దీని నుంచి ఏమవుతుందంటే ఈ విత్తనం ద్వారా వచ్చేటువంటి రోగాలు ఆగిపోతాయి. రెండోది ఈ యొక్క జెర్మినేషన్ పర్సెంటేజ్ మొలక శాతం ఏదైతే ఉంటుందో ఈ యొక్క మొలక శాతం అనేది కూడా బాగా పెరుగుతుందన్నమాట. పెరగడం ద్వారా మనకు పంట దిగుబడి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. తద్వారా విత్తనం ద్వారా వచ్చేటువంటి యొక్క రోగాలు అనేది కూడా వెళ్ళిపోతాయి. తర్వాత విత్తనాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత నారును కూడా శుద్ధి చేసుకోవాలండి ఖచ్చితంగా. కొంతమంది పాటించరు. ఆ యొక్క నారును కూడా విత్తనాన్ని బయట నుంచి వచ్చేటువంటి రోగాన్ని ఇప్పుడు ఆపుకున్నాం. తర్వాత మన నారుమల్లో ఒకవేళ ఇన్ కేసు ఏదైనా రోగం ఉందనుకోండి ఆ రోగాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పొలం అంతా స్ప్రెడ్ అవుద్ది మళ్ళీ. కనుక ఈ నారును తీసుకున్న తర్వాత వేర్లను కూడా బీజామృతంతో శుద్ధి చేసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి రోగాలు అక్కడనే ఆపేసుకుంటాం. కనుక ఈ విత్తన శుద్ధి నారు శుద్ధి అనేది కూడా ఈ యొక్క వరి నాట్లలో చాలా కీలకమైంది. ఈ రెండు విషయాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ బీజామృతం మీకు అందుబాటులో లేకపోయినట్లయితే ఆవు పాలు 1:10% లోపల తీసుకోండి. 1 లీటర్ ఆవు పాలకి 10 లీటర్ల వాటర్ తీసుకొని దాంట్లో ముంచైనా కానీ మీరు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే జగదీశ్వరరావు గారు. నమస్తే మాట్లాడండి ప్రసాద్ రాజ్ గారితో. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇప్పుడు నేను ఒరే వేసాను సార్ సాంబమసూరు. ఓకే. ఎకరన్నర వేసాను సార్. అది దాంట్లో కలుపు వచ్చేసింది సార్ బాగా ఎక్కువ. ఓకే. నేను విత్తన శుద్ధి కూడా చేశాను సార్. ఎగ్రీ హిమాక్ అని దానికి ఏర్లకి బాగా బలం వస్తుంది అంటే వేసేసి కొద్దిగా ఇదయింది సార్. పలాసుగా వేసాను బాగా దుబ్బు రావాలని. దాన్ని మనము ఇప్పుడు కలుపు వచ్చింది కదా కూర మొక్కలు ఈ తుంగ మరి సార్ దాన్ని ఏమైనా మనము మందు కొట్టి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందా? అయ్యా ఒకటి ప్రస్తుతానికి మీకు ఒక 2 విషయాలు చెప్తాను. బయట నుంచి తీసుకున్నటువంటివి బయట ఎందుకంటే ఇంకా రైతు అనేది రాను రాను ఈ యొక్క బయట వస్తువులు కొని మోసపోవడం చాలా అయిపోయిందండి. వీలైనంత వరకు బయట నారు పెరుగుతుంది వేరు పెరుగుతుంది అనేటువంటి యొక్క మాటలు వదిలేయండి మొత్తం అంతా కూడా. మీరు ఈ యొక్క విత్తనాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ఘనజీవామృతం వేసుకొని ఈ విత్తనాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత బీజామృతంతో శుద్ధి చేసుకున్న తర్వాత మాది ఒక చిన్న విషయం చెప్తాను. ఎందుకంటే నేను కూడా చాలా రకాలు పండిస్తూ ఉంటాను. మాది 20 రోజుల నారు కూడా దానికి ఇంత పొడుగు వచ్చిందండి. ఒక జానెడు వచ్చింది 20 రోజుల లోపల నారే. 14 నుంచి మేము స్టార్ట్ చేస్తాము. పెద్ద మొత్తంలో ఉంటే కనుక ఒక 4-5 రోజులు అటు ఇట్లా అవుతుంది. ఇంత జానెడు ఏమొచ్చింది మొత్తం వేర్లు వచ్చాయి మొత్తం అంతా కూడా. ఒక వేరు కూడా తేవకుండా వచ్చిందనమాట. అయితే మీరు బయట వస్తువుల్ని కొనడం ఆపేయండి ఫస్ట్. రెండవది ఇందాక చెప్పా మీకు కలుపు బాగా వచ్చిందని చెప్పారు కదా, ఈ యొక్క కలుపు రాకుండా అజోలా వాడుకోండి ఫస్ట్. తర్వాత ఈ యొక్క కలుపు రాకుండా ఉండాలంటే కూడా మీరు ఒకవేళ ఇన్ కేసు పచ్చి రొట్టె వేసుకున్నప్పుడు కొంత తగ్గుతుంది. కాకుండా ఉండాలంటే చిన్న టెక్నిక్ అండి. తెలంగాణ లోపల ఈ చాలామంది కొన్ని ఏరియాల లోపల పాటించే పద్ధతి ఏంటిదంటే ఈ యొక్క కలుపు నివారణ గురించి. మీరు ఎప్పుడైతే పచ్చి రొట్టె వేసుకుంటే ఇలా ఉంటుంది. వేసుకోకపోతే ఏం చేయాలంటే జనరల్గా ఒక 20-25 రోజుల ముందే మీరు ఎప్పుడైతే నాట్లు వేసుకుంటారో ఒక 25 రోజుల ముందు నుంచే మీరు ఈ ప్రిపరేషన్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే నేలని ఫస్ట్ దున్నేసుకొని వాటర్ పెట్టేయండి. ఫస్ట్ దున్నేసి దమ్ము చేసి జనరల్గా వాటర్ పెట్టేయండి. వాటర్ పెట్టిన తర్వాత కరెక్ట్గా ఒక రోజు ఉంచి తీసేయండి. మొత్తం వాటర్ తీసేసిన తర్వాత ఏమవుతుంది ఫస్ట్ జెర్మినేషన్ అనేది విత్తనం అనేది మొలకొస్తుంది. ఈరోజు దున్నే రేపు తీసేసాం కనుక ఒక వారం రోజుల లోపల 5 రోజుల నుంచి 6 రోజుల లోపల మొలకొచ్చేస్తుంది మొత్తం. వచ్చిన తర్వాత 7వ రోజు మళ్ళీ వాటర్ పెట్టి ఒక దమ్ము చేయండి. దమ్ము చేసిన తర్వాత ఫస్ట్ ఉన్నటువంటి కలుపు అంతా కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 14వ రోజు 15వ రోజు
తీసేసాం కదా, మళ్ళీ నీళ్ళు ఆరబెట్టాం కదా, మళ్ళీ ఆరబెట్టిన తర్వాత మళ్ళీ కలుపు వస్తుంది. 15వ రోజు మళ్ళీ ఒకసారి దున్నేయండి. దున్నేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఆరబెట్టేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు నారు పోసుకుంటారు కదా, 20వ రోజు 21వ రోజు ఎప్పుడో మీరు సంథింగ్ నాటు వేసుకునేటప్పుడు కూడా ఒకసారి లాస్ట్ సాల్గా ఒకసారి తిప్పేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒకసారి దమ్ము చేసి వేసిన దానికంటే 2 సార్లు కలుపు పర్సెంటేజ్ అనేది ఇక్కడ తగ్గిపోయింది. మీరు కలుపు తీసుకునేటువంటి ఒక పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఒక ముందు నుంచే దమ్ము చేసుకొని వాటర్ ఆరగట్టడం ద్వారా ఉన్న కలుపు విత్తనాన్ని జెర్మినేషన్ తీసుకొని దాన్ని నాశనం చేస్తాం. కలుపు మందులు మాత్రం వాడబోకండి. ఎందుకంటే ఈ యొక్క కలుపు మందులు అనేది చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈరోజు మనిషికి క్యాన్సర్ రావడానికి అన్నీ కూడా ఇదే కారణం. తర్వాత గవర్నమెంట్ కూడా ఈరోజు ఈ కలుపు మందులన్నింటినీ కూడా బంద్ చేసింది. పొరపాటును కూడా ఎక్కడ కూడా తీసుకోకండి. ఒకవేళ లభ్యత ఉన్నట్టు తెలిసినట్టయితే కూడా మీరు కంప్లైంట్ చేయండి వీలైనంత వరకు. ఎందుకంటే ఈ యొక్క నారుమళ్ళ లోపల ఈ కలుపు మందులు జల్లడం ద్వారా భూమిలోకి ఇంకి అవన్నీ చెరువుల ద్వారా వాటి ద్వారా వెళ్ళి మొత్తం భూమిలో ఉన్నటువంటి యొక్క వాటర్ మొత్తం కూడా పాయిజన్ అయిపోతుంది. మనం తాగుతున్నటువంటి వాటర్ ఈరోజు స్వచ్ఛంగా ఏది దొరకట్లేదు. మనకు మార్కెట్లో దొరికే తినే ఆహారంతో పొద్దున టూత్ పేస్ట్ కాడి నుంచి మొత్తం అన్ని కల్తీ అయిపోయినాయి. ఆఖరికి మనం తాగేటువంటి యొక్క నీళ్ళను కూడా మన ద్వారా, మన ఈ యొక్క రైతుల ద్వారా ఈ భూమిని కూడా కలుషితం చేసుకున్నాం. తాగే నీళ్ళను కూడా కలుషితం చేసుకుంటే భూమి మీద ఎవరు బతకరండి. ఇంకో 20-30 సంవత్సరాలు పోతే అందరూ కూడా పోతాం ఒకటేసారి. కనుక వీలైనంత వరకు ఈ యొక్క మొత్తం తగ్గించేసుకోండి. న్యాచురల్ పద్ధతి ఇందాక చెప్పే కదా అజోలకు సంబంధించి, దాన్ని వాడండి వీలైనంత వరకు. దాన్ని కూడా ఎలాదంటే ఒక ఎకరానికి 400 కేజీలు పడుతుందండి అది అజోలా అనేది. ఆ దాన్ని మీరు కొంచెం తెచ్చుకొని ఒక పక్కన పెంచుకొని నారు మడిని సిద్ధం చేసుకునేటప్పుడే మీరు ఒక మడి లోపటి ఇది వేసేసుకోండి. బ్రహ్మాండంగా పెరుగుతుంది. జీరో. మేము ఈ సంవత్సరం మొత్తం అంటే ఎలా చేస్తున్నామంటే ఒక్కసారి కూడా కలుపు తీయకుండా ఈ అజోలతోటే మేము వ్యవసాయం స్టార్ట్ చేస్తాం మొత్తం అంతా. లాస్ట్ టైం మేము చేసాం, అద్భుతమైన రిజల్ట్ ఉంది. మాకు ఎకరానికి వచ్చి ఒక 2 కూలీలు, అది కూడా సాళ్ళు మధ్య లోపల ఉన్న దాన్ని తీసుకోవడానికి మాత్రమే. ఎందుకంటే ఒకసారి ఈ యొక్క వరేసిన తర్వాత మధ్యలో తొక్కితే ఈ యొక్క పిలక శాతం గాలి ఆక్సిజన్ ఆడుతుందని మనుషులు తిప్పడం జరిగింది, కానీ ఈ యొక్క కలుపు గురించి కూడా తిప్పడం జరగలేదండి. అది విషయం. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే ఉపేందర్ గారు. హలో. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. సార్ మన ఇప్పుడు ఎన్ఆర్ఎన్ మసూరి అని మేము సీడ్ తెచ్చామండి గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. దాన్ని విత్తన శుద్ధి చేయాలండి. కార్బన్ డిజైన్ WP తెచ్చాము. అయ్యా, కార్బన్ డిజైన్ WP అది తెచ్చాము. ఇప్పుడున్న ప్రజెంట్ వాతావరణ పరిస్థితులు అయితే మనం బురదనారు పోయాల్సి వస్తుంది. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, అది విత్తన శుద్ధి అది చేయొచ్చండి వాటర్లో కలిపి. సార్, ఇది కార్బన్ డిజము, విత్తన శుద్ధి వీటితోటి చేయపోకండి సార్. ఫస్ట్ విషయం చెప్పేది ఏంటంటే ఈ యొక్క కెమికల్ను వాడకండి. కెమికల్ను వాడడం ద్వారా మీకు అవన్నీ కంట్రోల్ కావు. కేవలం ఆవు పేడ, ఆవుమూత్రంతో చేసినటువంటి బీజామృతం ఏదైతే ఉంటుందో దానితోటి శుద్ధి చేసుకోండి. దానికి ఉన్నటువంటి ఫంగల్ డిసీజులు పోతాయి. అంతకీ కాలేదు అని అనుకుంటే ఈ యొక్క ఆవు పాలు తీసుకోండి. ఇందాక చెప్పినట్టు 1 లీటర్కి 10 లీటర్ల ఆవు పాలు వాటర్ తీసుకొని దాంట్లో కలిపి బ్రహ్మాండంగా చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మీకు. ఈ కార్బన్ డిజము దాన్ని మొత్తం వాడడం ద్వారా భూమి పాయిజన్ అవుతుంది, విత్తనం కూడా పాయిజన్ అవుతుంది. దాని ద్వారా ఎటువంటి రోగాలు అనేది తగ్గవండి. మొత్తం అంతా కూడా పెరగడం తప్ప తగ్గేటువంటి పరిస్థితులు లేవు. వీలైనంత వరకు ఈ కెమికల్ని అవాయిడ్ చేసి న్యాచురల్ పద్ధతుల లోపల ఎన్ని రకాలైతే పద్ధతులు ఉన్నాయో పూర్వం నుంచి వస్తున్న పద్ధతులు, ఆ పద్ధతులు పాటించండి. ఇన్ని రోజులు మనము ఈ యొక్క కార్బన్ డిజము, మొత్తం అన్ని కెమికల్ వాడే ఏం సాధించని చెప్పండి. ఏం సాధించింది సున్నా అది మొత్తం అంతా. కానీ కొత్తగా ప్రయత్నం చేయండి. వీటి నుంచి అద్భుతమైన రిజల్ట్లు ఉన్నాయి. నారు పెరగదు అనేది కాదు, బ్రహ్మాండంగా పెరుగుతుంది. అది ఎలా పెంచుకోవాలనేటువంటి ఒక టెక్నిక్లు కూడా ఉన్నాయి. మనం వాటిని కూడా తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ రాజు గారు. చక్కటి సూచనలు ఇచ్చారు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి. మీకు ధన్యవాదాలు. నమస్తే. సో చూసారు కదా, కాల్స్ ఎవరైతే కలవని వాళ్ళు ఉంటారో కంపల్సరీ అగ్రి యూట్యూబ్ని మీరు ఒక్కసారి కన్సల్ట్ అయితే మీకు కావాల్సిన పూర్తి సమాచారం అందులో దొరుకుతుంది. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.